హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓలక్క, వంకాయలు చూపిస్తున్నావేంటే సిరాగ్గాని అని చెప్పేసి సిరాగ్గా ముఖం ఎట్టకేసి వెళ్ళే శుక్రవారం కదా, ఈరోజు మనం వెజ్జీసు అలాగే 2 బంగాళదుంపలని, 2 టమాటాలని, 4 ఉల్లిపాయలని, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు రెబ్బను కూడా ఈ విధంగా కటింగ్ చేసి మిక్సింగ్ కింద పక్కన పెట్టుకోవాలి చెల్లె. పెట్టేసుకున్న తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాండీలో నూనె వేసుకున్నామా. నూనె వేసుకున్న తర్వాత నూనె అనేది బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకుని బాగా దోరగా వేయించేసుకోవాలి చెల్లె. దోరగా వేయించుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది. మరి తర్వాత బంగాళదుంపలు, వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసామనుకో వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఈ చికెన్లు, ఈ మటన్లు కన్నా వంకాయ బాగున్నది అనిపిస్తుంది నీకు, అంత బాగుంటుంది టేస్ట్. అలాగే టమాటా ముక్కలను కూడా వేసేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గిపోయేదాకా ఉండిచ్చామనుకో టేస్ట్ అదిరిపోద్ది. అలాగే ఇందులో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా మసాలాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి మసాలా అంటే ఏంటనుకుంటున్నావు? గసగసాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం కలిపి నూరు పెట్టుకున్నాం కదా ముద్ద, అది కూడా అందులో వేసుకుని బాగా కలిపేసుకున్నాం అనుకో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ మేడ్ ఇన్ హెవెన్లా ఉంటుంది. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకో.